ములుగు జిల్లా మేడారం సమీప అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. లవ్వాలలో పులి కదలికలు గుర్తించారు ఆదివాసులు. 2 రోజులుగా పులి సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా పులి సంచరించిన ప్రదేశాలలో పులి పాదముద్రలు గుర్తించారు. లవ్వాల, కొడిశాల, లింగాల ప్రజలు అడవుల్లోకి వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. రైటిక ములుగు జిల్లా మేడారం సమీప అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో అక్కడున్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ములుగు జిల్లా ఎలిబాక గ్రామంలో ఉదయం పులిని చూసిన గ్రామస్తులు అంత భయాందోళన చెందడం జరిగింది. ములుగు జిల్లా మొదట మంగపేట మండలం చెంచుపల్లిలో కనిపించిన పులి ఆ తర్వాత మల్లూరు దేవస్థానం మీదిగా తాడ్వాయి మండలంలోకి ప్రవేశించడం జరిగింది. ఆ సమయంలో అటవీ శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తమై పులి సంచరిస్తున్న సమీప గ్రామాలకు అలర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కనిపించిన పులి తాజాగా ఈ రోజు ఉదయం తాడ్వాయి మండలం లవ్వాల అంటే మేడారం అటవీ ప్రాంతంలోని లవ్వాల ఎలుబాక గ్రామాల సరిహద్దులో నీళ్లు తాగుతుండగా చూసినటువంటి గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి ములుగు జిల్లాలోకి ప్రవేశించిన పులి అటు ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు వెళ్లిన తర్వాత కిన్నెరసాని డ్యామ్ నుంచి అటు మళ్ళీ తాడ్వాయి మండలానికి మళ్ళీ ప్రవేశించినట్టుగా అటు విశాఖ అధికారులు చెప్పడం జరిగింది. దానికైతే పులి కదలికలను ఆనవాళ్లను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు ములుగు జిల్లాలోని అటవీ ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసింది. రాత్రి వెంకటాపురం మండలం ఎలవాక గ్రామంలో చూసినటువంటి పులి ఆ తర్వాత పులి వెలుగుతుల ఆధారంగా అది అడవిలోకి వెళ్ళినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంటే అడవిలోకి ఎవరు వెళ్ళకూడదని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం జరిగింది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.